నా పేరు కేజీఆర్ అండి. మాది గోపాలపురం నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షుడిని. ఈ రోజు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దగా విషయమై డిఎస్సి నిమిత్తమై మేము చేస్తున్న ధర్నా అనేటువంటి యావత్ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలకు తెలిసేలా ఇక్కడ జనాలందరూ కూడా వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ నిన్న జరిగినటువంటి నీట్ సంబంధించినటువంటి స్కామ్ బట్టి పేపర్ లీకేజ్ బట్టి అక్కడ కేంద్ర మంత్రి మరి ప్రధాని గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది నైతికంగా. అట్లానే ఇక్కడ డిఎస్సి విషయంలో ఇక్కడ జరిగినటువంటి మరి ఆ స్కామ్ కు బదులుగా నారా లోకేష్ గారు తనకు తాను నైతిక బాధ్యత వహించి ఈ స్కామ్ కారకులుగా ఉన్నటువంటి వారు వారుగా దిగిపోతే రాజీనామా చేస్తే మంచిగా ఉంటది. లేని పక్షాన ప్రజలే అతి త్వరలో ఆయన్ని ఆ యొక్క విద్యాశాఖ మంత్రి నుంచి దించే బాధ్యతలు వచ్చాయని తెలియపరుచుకుంటున్నా. అదే గాని ఇచ్చిన హామీల్లో నెరవేర్చడం చేతగాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఫరాయించి వాళ్ళు పక్కం గడపోవాలని చూస్తారు. వీరందరికీ త్వరలోనే కాలం చెల్లిందని రాజకీయంగా వారిని భూస్థాపన చేయబోతున్నారని మేమందరం కూడా థ్యాంక్